ప్రజెంట్ జనరేషన్లో పెళ్ళి అని చెప్పగానే ఏదో తెలియని చిన్న భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, లవ్ కమ్ అరేంజ్ అయినా, ఏదైనా సరే డిపెండ్ ఆన్ యూ. నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటున్నావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒక పర్సన్ పెళ్ళై 2-3 years అయినా సరే, అండ్ ఒక 9 years లవ్ చేసి పెళ్ళి చేసుకున్నా సరే, వాళ్ళు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతారో ఎవరికి తెలియదు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఓకే. ఎప్పుడైనా సరే మ్యారేజ్ అన్నది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది, ఒక్కరితోనే ఎండ్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఈ మధ్యలో వచ్చినటువంటి ఏదైనా సరే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయినా సరే, అలాగే అండ్ అనుమానాలు, చిన్న చిన్న గొడవలైనా సరే, అండ్ ఇంకొక దానికి అట్రాక్ట్ అవ్వడం, వాటి వల్ల ఇంట్లో గొడవలు చేయడం, ఇది చాలా వరకు తప్పు. వాళ్ళ లైఫ్స్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు చేసే పని వల్ల ఇంకొకరిలో భయాన్ని కూడా పెంచుతున్నారు. పెళ్ళి అంటేనే కొంతమందికి భయం వేస్తుంది మీరు చేసే పనుల వల్ల. అండ్ వన్ థింగ్ ఒకటే చెప్తున్నా, మీకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి. అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలము అన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మీరు పెళ్ళికి రెడీ అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోండి. ఒకరు ఇబ్బంది పెడుతున్నారు చేసేసుకోవాలి అని చెప్పేసి మాత్రం చేసుకోకండి. అండ్ ఇంకోటి, మీరు బ్యాడ్గా థింక్ చేసినప్పుడు మాత్రం అసలు పెళ్లి చేసుకోకండి. దట్స్